వెల్కమ్ టు హలో డాక్టర్. ఏ క్యాన్సర్స్ ఎవరిలో వచ్చే రిస్క్ ఎక్కువగానే ఉన్నా స్త్రీలలో పురుషుల్లో కొన్ని రకాల క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు. వంశపారంపర్య లక్షణాలు కానీ వృత్తిపరమైన కారణాలు కానీ ఆహారపు అలవాట్లు ఇతర అలవాట్లు వీటిలో రోల్ ప్లే చేస్తుంటాయి. అలాగే కోలన్ క్యాన్సర్స్ కానీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ తీసుకుంటే పురుషుల్లో కొంతవరకు ఎక్కువగా ఉంటూ ఉంటాయని, అయితే ముందుగానే గుర్తించడం స్క్రీనింగ్ టెస్టులతో గుర్తించడం సాధ్యమైనట్టు కోలన్ క్యాన్సర్ని ఎలా గుర్తించగలం, స్క్రీనింగ్ టెస్టులు ఏ ఉంటుంటాయి, కోలన్ క్యాన్సర్స్కి ఏ కారణాలు లక్షణాలు పరిష్కార మార్గాలు, ఈ వివరాలు అందించడానికి ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. పురుషుల్లో కోలన్ క్యాన్సర్ కొంతవరకు ఎక్కువ అంటుంటారు, కోలోరెక్టల్ కానీ కోలన్ క్యాన్సర్స్. అసలు ఈ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ ఎవరిలో ఉంటుంటాయి, ఏ ఏ లక్షణాలతో బయటపడుతూ ఉంటాయి అంటారు? పెద్ద పేగు అంటే మనం ఇట్స్ అ లాంగ్ ఆర్గన్ అండి. రైట్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, లెఫ్ట్ కోలన్, సిగ్మాయిడ్ కోలన్, రెక్టమ్, ఇట్లా 5గా మనం డివైడ్ చేసుకోవచ్చు. కోలన్ క్యాన్సర్స్ జనరల్గా మీరు అన్నట్టు పురుషుల్లో చాలా కామన్గా చూస్తుంటాం. వయసు పెరిగే కొలది ఈ కోలన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతుంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అర్బన్ ఏరియాస్లో కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెల్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి నైజీరియా, యాక్చువల్లీ డెవలప్డ్ కంట్రీ ఇన్ ఆఫ్రికా, వాళ్ళలో ప్రతి 1,00,000 మందిలో సంవత్సరానికి 2 కోలన్ క్యాన్సర్ బారిన పడుతున్నట్టయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్ సిటీలో ప్రతి 1,00,000 మందికి 160 మంది కోలన్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇదే నైజీరియన్స్ అమెరికా మైగ్రేట్ అయినాక సెకండ్ జనరేషన్స్ నైజీరియన్స్ని మనం పరిశీలించినట్టయితే వాళ్ళలో మళ్ళీ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే జపాన్లో కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. వేరేజ్ ఆ జపనీస్ యూఎస్కి మైగ్రేట్ అయినప్పుడు, వెస్ట్రన్ కంట్రీస్ మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళలో ఎలాంటి కోలన్ క్యాన్సర్ రేట్స్ ఉంటున్నాయో ఈ మైగ్రేట్ అయిన జాపనీస్ నెక్స్ట్ జనరేషన్ జాపనీస్లో కూడా అలాంటివే చూస్తున్నాం. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లే ఎ వెరీ మేజర్ రోల్. భారతదేశంలో కూడా ఇదే చూస్తున్నాం. అర్బన్ ఏరియాలో కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, వేరేజ్ రూరల్ ఏరియాస్లో కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మన డైటరీ హ్యాబిట్స్, తక్కువగా ఫైబర్ తీసుకోవటం, అంటే ఇంతకుముందు రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఫైబరు, వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువ తీసుకునేవాళ్ళు, ఫ్రెష్ ఫ్రూట్స్. ఇప్పుడు అర్బన్ ఏరియాస్ వచ్చినట్టయితే ఈ ప్రాసెస్డ్ మీట్స్, రెడ్ మీట్స్, అలాగే ఈ క్యాండ్ ఫుడ్స్, హై ఫ్యాటీ కంటెంట్ ఉన్న నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడంలో వీళ్ళలో, అండ్ లో ఫైబర్ డైట్ తీసుకోవడంలో వీళ్ళలో కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో పురుషుల్లో మనం ఈ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అలాగే ఇది హెరిడిటరీ కాదు కానీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా 10 to 12 years కనుక ఈ డిసీజ్ కనుక ఉన్నట్టయితే వాళ్ళలో రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి కొలనోస్కోపిక్ స్క్రీనింగ్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగనే కొలోనిక్ పాలిపోసిస్, అంటే పాలిప్స్ అంటే బుడిపలు, కొలోనిక్ మ్యూకోజా మీద బుడిపలు ఉన్నాయనుకోండి ఎవరికైనా ఫ్యామిలీలో కానీ వారిలో ఈ కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వారు కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసినట్టయితే క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టవచ్చు. సో ఇవన్నీ కూడా కోలన్ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, అయితే ఇతర అలవాట్లు, పాన్, గుట్కా, ఇలాంటి ఏమన్నా రోల్ ప్లే చేస్తాయి? దురలవాట్లు ఖచ్చితంగా అన్ని రకాల క్యాన్సర్ ఇన్సిడెన్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. స్మోక్ చేసిన 6 secondsలో మోర్ దాన్ 400 క్యాన్సర్ కారకాలు, కార్సినోజన్స్ మన బాడీలోకి వెళ్ళిపోయి రక్తంలోకి వెళ్ళి శరీరంలో అన్ని భాగాల్లో ఇంక్లూడింగ్ యూరినరీ బ్లాడరు, కోలను, అలాగే గర్భసంచి ముఖ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ కూడా స్మోక్ చేసే స్త్రీలలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో స్మోకింగ్, ఆల్కహాల్, హై ఫ్యాటీ డైట్, ఒబిసిటీ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకుండా, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేయకుండా, గ్రీన్స్ అవి ఎక్కువ తినకుండా, ఈ క్యాండ్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివన్నీ తీసుకున్నట్టయితే, రెడ్ మీట్ తీసుకున్నట్టయితే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంచెం ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఎక్కువ, రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. కోలన్ క్యాన్సర్ కిను డైజెస్టివ్ డిజార్డర్స్ కి ఎంతవరకు సంబంధం ఉంటుంది? ఇండైజెషన్ తో బాధపడే వాళ్ళకి ఈ క్యాన్సర్ ఎక్కువని అనుకోవచ్చు అంటారా? అలా అని చెప్పలేము కానండి. ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ ఇందాక డిస్కస్ చేసినట్టు క్రాన్స్ డిసీజెస్, అల్సరేటివ్ కొలైటిస్, ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అల్సరేటివ్ కొలైటిస్, లాంగ్ స్టాండింగ్ అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళలో 10 years కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకొని రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. కోలన్
కోలన్ క్యాన్సర్ను ఇతర సిమ్టమ్స్తో ఇతర ఆరోగ్య సమస్యలతో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటుంటారు. పైల్స్, ఫిషర్స్, ఫిస్టల్ ఇలాంటి సమస్యలతో కూడా కొంతవరకు మిక్స్ అవుతూ ఉంటుంది అంటారు. ఎలా గుర్తించగలుగుతారు? వెరీ వెరీ ట్రూ అండి. అందుకే చాలా సార్లు ఈ కోలన్ క్యాన్సర్ పేషెంట్స్ లేట్గా డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఇందాక నేను చెప్పినట్టు కోలన్ని రైట్ కోలన్, లెఫ్ట్ కోలన్గా డివైడ్ చేయొచ్చు. అండ్ రెక్టమ్. ఈ రైట్ కోలన్ ఏంటంటే రైట్ కోలన్లో లిక్విడ్ ఫీకల్ మ్యాటర్ ఉంటుంది. అక్కడ కోలన్లో అది అబ్జార్బ్ అవుతుంది. రైట్ కోలన్ చాలా వాల్యూమినస్గా పెద్దదిగా ఉంటుంది. సో చిన్న చిన్న అల్సర్స్, గ్రోత్స్ ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయకుండా లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. చాలాసార్లు చూస్తుంటాం 60-70 ఏళ్ళు వచ్చినాక ఎనీమియా, పాలిపోవటం, రక్తం హీనత ఎవరిలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కొలనోస్కోపీ లేదా అప్పర్ జీ ఎండోస్కోపీ చేయించుకొని ఆ రక్తం అలా తగ్గడానికి గల కారణాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. చాలాసార్లు చాలామంది పేషెంట్స్ ఈ రక్తహీనత, వీక్నెస్ వలన కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం, కార్డియాలజిస్టులు కర్నరీ యాంజియోగ్రామ్ చేసి 2 బ్లాక్స్ 2 స్టెంట్లు వేయటం కూడా చూస్తుంటాం. ఆ తర్వాత ఇంకా అది తగ్గకపోతే మన దగ్గరికి వచ్చినట్టయితే మనం కొలనోస్కోపీ చేసి క్యాన్సర్ ఉందని చాలాసార్లు గుర్తించడం జరిగింది. సో ఈ రైట్ కోలన్ క్యాన్సర్స్ ఆర్ వెరీ డేంజరస్. ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయకుండా లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో లెఫ్ట్ కోలన్, రెక్టల్ క్యాన్సర్స్ చూసినట్టయితే ఈ సిమ్టమ్స్ వేరుగా ఉంటాయి. ఉదాహరణకి రెక్టల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బ్లడ్ మోషన్ తర్వాత కానీ, మోషన్ ముందు కానీ, మోషన్లో మిక్స్ అయ్యి కానీ బ్లడ్ రావటం, లేదా సడన్గా మ్యూకస్ బ్లడ్ వచ్చేయటం, మోషన్ లేకుండానే మ్యూకస్ బ్లడ్ రావటం. ఈ సిమ్టమ్స్ అనేవి చాలా కామన్గా మనం హెమరాయిడ్స్ లేదా పైల్స్లో చూస్తుంటాం. సో చాలాసార్లు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రక యానల్ ప్రాబ్లం ఉండటం సహజం. ఈ యానల్ ప్రాబ్లమ్ని చాలాసార్లు పైల్స్ అని, ఫిషర్ అని అశ్రద్ధ చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే బ్లీడింగ్ అయింది. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. ఏదో పైల్స్కి మందులు ఇచ్చారు తగ్గిపోయింది, లేదా పైల్స్కి బ్యాండింగ్ చేయించారు తగ్గిపోయింది అనుకుంటారే తప్ప ఇది అప్పుడు పైల్స్ అయి ఉండవచ్చు, ఇప్పుడు ఇంకోటి ఏదో సిమ్టమ్ అయి ఇంకోటి ఏదో కారణం ఉంటుందని ఎవరు అనుకోరు. ఇలా ప్రతి వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తారు. మోషన్లో ఒక్కసారి బ్లడ్ కనపడినా దానికి కారణం కనుక్కొని, పైల్స్ కనుక ఉన్నట్టయితే పైల్స్కి వైద్యం చేయించుకొని దానికి పూర్తిగా క్యూర్ అయ్యి మోషన్లో బ్లడ్ ఆగే వరకు కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలా మందిలో పైల్స్ ఉంటాయి. ఆ పైల్స్ పై భాగంలో అప్పర్ థర్డ్ ఆఫ్ ద రెక్టంలో క్యాన్సర్ ఉండవచ్చు. సో మోషన్లో బ్లడ్ పడినా, మ్యూకస్ బ్లడ్ మిక్స్ అయి పడినా, తర్వాత మోషన్కి వెళ్ళేటప్పుడు సివియర్ పెయిన్ ఉన్నా, లూజ్ మోషన్స్ అవుతున్నా రెగ్యులర్గా 1-2 డేస్ లూజ్ మోషన్స్ ఎవరికైనా అవ్వచ్చు. కానీ కంటిన్యూస్గా 4-5 వారాలు లూజ్ మోషన్స్ అవుతుంటే లాస్ట్ మంత్ ఎప్పుడో బావర్చి హోటల్లో తిన్నాను, అమీబియాసిస్ వచ్చిందని అనుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, అంటే మామూలుగా మనం మోషన్ పాస్ చేశాక ఒక చక్కటి రిలీఫ్ ఉంటుంది, ఎస్ మనం ఎంటీ చేసామని. ఆ ఫీలింగ్ కనుక లేకపోయినట్టయితే, అంటే ఇంకా మోషన్ పాస్ చేయాలనే కోరిక ఉన్నట్టయితే అది లోపల రెక్టంలో ఉన్న ట్యూమర్ కావచ్చు. సో ఇటువంటి సిమ్టమ్ కూడా ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. సో ఏ సిమ్టమ్ కూడా రెక్టమ్, యానల్ కెనాల్ దగ్గర ఎటువంటి సిమ్టమ్ కూడా పైల్స్ ఉన్నాయి, ఫిషర్ ఉంది, లాస్ట్ ఇయర్ ఉంది, ఈ ఇయర్ ఉంది అని అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్ని సంప్రదించి రెక్టల్ ఎగ్జామినేషన్, చాలాసార్లు సిగ్గుతో ముఖ్యంగా స్త్రీలు రెక్టల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడానికి భయపడి చేయించుకోకుండా ఉంటూ ఉంటారు. సో దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని అది పైల్సా, ఫిషరా లేదా ట్యూమరా ఖచ్చితంగా గుర్తించాల్సి ఉంటుంది. ఏ స్క్రీనింగ్ టెస్టులు అవసరం అండి? ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఏ వయసులో ఎవరు చేయించుకుంటే మంచిదంటారు? జనరల్గా కోలన్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఇందాక మనం డిస్కస్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా 35 తర్వాత వన్స్ ఇన్ 5 years కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ఇంపార్టెంట్ సింపుల్ టెస్ట్ ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్. ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ అంటే మన మోషన్లో ఏదైనా మనకు కనబడినటువంటి బ్లడ్ ఏదైనా ఉందో లేదో తెలుసుకోవటం. ఇంతకుముందు ల్యాబ్లో గ్వాయిక్ బేస్డ్ టెస్టులు ఉండేవి. ఇప్పుడు ఇమ్యునోకెమికల్ టెస్టులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తద్వారా మనం డైటరీ మాడిఫికేషన్స్ ఏమీ లేకుండా ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇదే కాకుండా ఇప్పుడు స్టూల్ డిఎన్ఏ అనాలిసిస్ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే స్టూల్లో ఈ కొలోనిక్ క్యాన్సర్ మ్యూటేషన్స్ డిఎన్ఏని ఐడెంటిఫై చేసి అందులో ఏమైనా మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో గ్వాయిక్ బేస్ టెస్టు, ఇమ్యూనోకెమికల్ టెస్టు, స్టూల్ డిఎన్ఏ అనాలిసిస్ టెస్ట్తో ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే వారిలో స్టూల్లో అక్కల్ట్ బ్లడ్ కనుక ఉన్నట్టయితే వారు ఫాలో అప్ కొలనోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు కూడా 50 years తర్వాత ఏమైనా సిమ్టమ్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని జెనెటిక్ బేస్డ్ క్యాన్సర్స్ కూడా ఉంటుంటాయి. దాన్నే ఫెమిలియల్ ఎడినమాటస్ పాలిపోసిస్ కోలి అంటారు.
తండ్రి గారికి లేదా తండ్రి గారి బ్రదర్స్కి, తండ్రి గారి ఫాదర్కి, తాతగారికి కూడా ఈ కోలన్ క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే జెనెటిక్ బేసిస్ ఏమైనా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. జెనెటిక్ బేసిస్ ఉన్న వాళ్ళలో FAP జీన్ని మాలిక్యులర్ ఆంకలాజికల్ స్టడీస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా బ్లడ్లోనే ఈ జీన్ మ్యూటేషన్ ఉందో లేదో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. సో ఇలా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి 15 years నుంచే కొలనోస్కోపీ చేయడం ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ పాలిప్స్ పెరగకముందే, క్యాన్సర్గా మారకముందే టోటల్ ప్రాక్టోకోలెక్టమీ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో అబౌట్ 3 to 4% ఆఫ్ కోలన్ క్యాన్సర్స్ ఇలాంటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏ స్క్రీనింగ్ టెస్టులతోనైనా ఈ కోలన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ని ముందుగానే గుర్తిస్తే అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మరి ఒకసారి సర్జరీ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవా డిస్కస్ చేయాలి. డాక్టర్ ఒమేగా హాస్పిటల్స్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారితో కోలన్ క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్, పెద్ద బేగు చివరి భాగం క్యాన్సర్స్ ఎవరిలో ఎక్కువగా ఉంటాయి, ముందుగానే ఎలా గుర్తించాలి, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ క్యాన్సర్స్ని గుర్తించడం అంటే బ్లీడింగ్ ఒకటేనండి, అబ్డామినల్ పెయిన్ కానీ ఇంకేమైనా అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటూ ఉంటాయా? రైట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్స్ అయితే అసలు ఏ సిమ్టమ్సే కలిగించవండి. రక్తహీనతే మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. చాలా రేర్గా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయి ఆకలి తగ్గిపోయి డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్లో బ్లీడింగ్తో పాటు మ్యూకస్ పట్టడం, లూజ్ మోషన్స్, ఆల్టర్నేటింగ్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్, అంటే ఒక 2 రోజులు లూజ్ మోషన్స్ అవటం, 2 రోజులు కాన్స్టిపేషన్ రావటం, మోషన్కి వెళ్ళాలనిపించడం, మోషన్ రాకపోవటం, జస్ట్ మ్యూకస్ పట్టడం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ అది క్యాన్సర్కి. అలాగే మోషన్ పాస్ చేశాక ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, పూర్తిగా మోషన్ పాస్ చేశాము అన్న ఫీలింగ్ రాకపోవటం, అబ్స్ట్రక్షను, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, చాలాసార్లు ఇవన్నీ కూడా ఈ కోలన్ క్యాన్సర్ సిమ్టమ్స్, కోలన్ రెక్టల్ క్యాన్సర్ సిమ్టమ్స్ అన్నమాట. స్క్రీనింగ్ టెస్టుల్లో కానీ కొలనోస్కోపీతో కానీ ఏ విధంగానైనా ముందుగానే గుర్తిస్తే, FOBT వంటి టెస్టులతో కానీ ముందుగానే గుర్తిస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయండి? సర్జరీ అనేది ప్రిఫరెన్స్ ఇస్తుంటారా? సర్జరీ చేస్తే ఎలా ఉంటుందంట? అసలు కోలన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ జనరల్లీ ఎర్లీ స్టేజ్లో కనుక గుర్తించినట్టయితే సర్జరీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అండి. సర్జరీ తప్ప వేరే ఇతరత్ర ఏ చికిత్సలు ఉండవు అన్నమాట. వచ్చిన లొకేషన్ని బట్టి సర్జికల్ ఎక్స్టెంట్ డిసైడ్ అవుతుంది. రైట్ సైడ్ కోలన్లో వచ్చినట్టయితే రైట్ హెమికోలెక్టమీ, అంటే ఆ కోలన్ క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అంటారు, వీటన్నిటిని పూర్తిగా తీయటం చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అంటే వచ్చిన భాగమే కాకుండా అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో మినిమం 12 to 15 లింఫ్ గ్లాండ్స్ తీయాల్సి ఉంటుంది. అలా తీయటం వల్లనే ఈ క్యాన్సర్ క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా రెక్టల్ క్యాన్సర్స్, లోవర్ రెక్టల్ క్యాన్సర్స్లో ఆ ట్యూమర్ కనుక రెక్టల్ వాల్లోంచి బయటకు వచ్చేసినట్టయితే, అంటే పెరీ రెక్టల్ ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేషన్ అంటాం, అంటే రెక్టమ్ చుట్టూ ఉన్న ఫ్యాట్లోకి ట్యూమర్ కనుక పాకినట్టయితే ఇప్పుడు ముందుగా సర్జరీ చేయకుండా కీమో రేడియేషన్ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం ద్వారా రిజల్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో రెక్టల్ క్యాన్సర్స్లో మోస్ట్ ఆఫ్టెన్ రేడియేషను ప్లస్ కెప్సెటబీన్ అనే ట్యాబ్లెట్, కొన్నిసార్లు వారానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి 4 to 5 weeks తర్వాత మళ్ళీ ఒక 4 weeks గ్యాప్ ఇచ్చి తర్వాత సర్జరీ చేయడం ద్వారా ఆప్టిమల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ముఖ్యంగా లోవర్ థర్డ్ రెక్టల్ క్యాన్సర్స్లో ఇలా ముందుగా ప్రీ ఆపరేటివ్ కీమో రేడియోథెరపీ ఇవ్వడం ద్వారా ట్యూమర్ సైజుని బాగా తగ్గించినట్టయితే స్పింక్టర్ సేవింగ్ సర్జరీ, అంటే పర్మనెంట్ కొలాస్టమీ లేకుండా లోపలే జాయిన్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ రెక్టల్ క్యాన్సర్స్ ముందుగా కీమో రేడియేషన్ ఇచ్చి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. వెరస్ మిగతా కోలన్ క్యాన్సర్స్లో అది పెరిసీరోజల్, అంటే వాల్లోంచి బయటకు వెళ్ళినా కూడా ముందుగా సర్జరీ మాత్రమే చేయడం జరుగుతుంది. ఎందుకంటే సర్జరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఫర్ ఆల్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అన్నమాట. అంటే చాలా మందిలో ఈ కొలాస్టమీ కానీ లేకపోతే ఒక బ్యాగ్ పెడతారన్న భయం కానీ లేకపోతే ఆ సర్జరీ చేయించుకున్నాక వాళ్ళ నేచురల్గా మోషన్ పాస్ చేయడం కొంచెం కష్టతరం అవుతుందని భయపడుతుంటారండి. అది ఎంత అడ్వాన్స్డ్గా చేయగలుగుతున్నారు? ఆ సర్జరీలో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటంటే ఈ ఎస్పెషల్లీ కోలన్ క్యాన్సర్లో మిగతా భాగాల్లో ఎక్కడొచ్చినా కూడా మనం దాన్ని ఎక్సైజ్ చేసేసి జాయిన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ లోవర్ థర్డ్ రెక్టల్ క్యాన్సర్స్లోనే ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. స్పింక్టర్కి దగ్గరగా ఉన్నట్టయితే ఆ స్పింక్టర్ కాంప్లెక్స్ మొత్తం మనం తీసివేయాల్సి వచ్చినప్పుడు పర్మనెంట్గా బయట పెట్టాల్సి వస్తుంది. అందుకే ముందుగా కీమో రేడియోథెరపీ ఇచ్చి ట్యూమర్ని బాగా డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత చేసినట్టయితే ఈ పర్మనెంట్ కొలాస్టమీని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇంతకు ముందు కాలంలో ఈ సర్జరీస్ అన్ని పెద్దగా కోత కోసి చేసేవాళ్ళం. ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో, కీహోల్ పద్ధతిలో చేయడం ద్వారా
ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ని కూడా పూర్తిగా విజువలైజ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. హై డెఫినేషన్ ఇమేజ్ 1 కెమెరాస్తో మనం 10 to 16 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ని పెద్ద స్క్రీన్ మీద చూసినట్టయితే నేకెడ్ అయితే చూసిన దానికన్నా ఈ క్యాన్సర్ వచ్చిన భాగం చాలా క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అప్పుడు ఆ ట్యూమర్ని అది ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ని ట్యూమర్ కింద ఉన్న స్పింక్టర్ని ప్రిజర్వ్ చేస్తూ జాగ్రత్తగా చేయడానికి అవకాశం ఉంది. అలాగే ట్యూమర్ పక్క నుంచి యూరినరీ బ్లాడర్కి సెక్షువల్ ఆర్గన్స్కి వెళ్ళే నర్వ్స్ని కూడా ప్రిజర్వ్ చేయడానికి, సో దట్ మగవాళ్ళలో ముఖ్యంగా పోస్ట్ ఆపరేటివ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా చేయడానికి కూడా ఈ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ కీహోల్ సర్జరీలో అవకాశం ఏర్పడింది. ఈ కీహోల్ సర్జరీలో ఎండో స్టేప్లర్స్ వాడటంతో అక్కడ పూర్తిగా సూచర్ చేయవలసిన అవసరం కూడా లేకుండా ఈ న్యూవర్ స్టేప్లింగ్ డివైజెస్ ద్వారా చాలాసార్లు మనం పర్మనెంట్ కొలాస్టమీ చేయాలనుకున్నప్పటికీ కూడా కీమో రేడియేషన్ ఇచ్చి తగ్గించి ఆ తర్వాత ఈ ఎండో స్టేప్లర్స్ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా స్పింక్టర్ని సేవ్ చేయడానికి, పర్మనెంట్గా బయట పెట్టకుండా చేయడానికి చాలాసార్లు అవకాశం ఏర్పడుతుంది. ఈ పెద్ద పేగు చివరి భాగం అంటే కోలన్ కానీ కోలోరెక్టల్ అంటే ఆ ఏరియాస్లో రేడియేషన్ ఇవ్వడం సాధ్యమేనంటారా? రేడియేషన్ వల్ల ఏరియాస్ సెన్సిటివ్ కదా. ఏమీ ప్రాబ్లం ఉండదండి. అన్ని రెక్టల్ క్యాన్సర్స్ కి ఎవ్వరు కూడా ఎర్లీగా మ్యూకోజా కన్ఫైన్ అయ్యి డాక్టర్ దగ్గరికి రారు, ఎందుకంటే అవి ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయవు కాబట్టి లేట్గానే వస్తారు. 99.9% పేషెంట్స్ ఆ మ్యూకోజా నుంచి మజిల్ లేయర్లోకి వెళ్ళినాకే వస్తారు. వీటన్నిటికీ సైంటిఫిక్గా ఇప్పుడు ప్రూవెన్ ముందుగా కీమో రేడియేషన్ ఇచ్చి ఆ తర్వాతే వీళ్ళకి సర్జరీ చేయాల్సి ఉంటుంది. తద్వారానే రిజల్ట్స్ బాగుంటాయి తప్ప ముందుగా సర్జరీ చేయటం వలన వాళ్ళకి ఇన్ఫీరియర్ సర్వైవల్ కూడా ఉంటుందని అనేక క్లినికల్ ట్రయల్స్ చూపించడం జరిగింది. సో అందువల్ల ముందుగా వీళ్ళందరికీ కూడా రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చి తగ్గించడం జరుగుతుంది. అన్లెస్ ట్యూమర్ ఈజ్ వెరీ లోకలైజ్ టు వన్ పార్ట్ చక్కగా చేయగలిగితే అప్పుడు చేయడం జరుగుతుంది తప్ప మజిల్లో కనుక వెళ్ళిపోయినట్టయితే పెరిరెక్టల్ ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేషన్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా కీమో రేడియేషన్ ఇచ్చి సర్జరీ చేయవలసిందే. తద్వారానే వాళ్ళకి సర్వైవల్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ కీమోథెరపీ ఇలాంటివి తీసుకుంటే పర్సనలైజ్డ్గా ఇవ్వడం, టార్గెటెడ్గా ఇవ్వడం ఇలా కూడా ఉంటుందంటారా? అంటే ఎస్పెషలీ ఈ ఎర్లీ క్యాన్సర్స్లో మనం కీమోథెరపీ అంటే సింపుల్ క్యాప్సిటబిన్ టాబ్లెట్ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ పెథలాజికల్ ఫైండింగ్స్, ట్యూమర్ టైపు, గ్రేడు, ట్యూమర్ ఎంతవరకు పాకింది, ట్యూమర్ లింఫ్ నోడ్స్కి పాకిందా లేదా, వీటన్నిటిని కూడా చూసుకుని ఒక ఇన్స్టిట్యూషనల్ ట్యూమర్ బోర్డులో, మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డులో మెడికల్ ఆంకాలజిస్ట్ కన్సల్టేషన్తో వారికి ఫర్దర్గా కీమోథెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వెరస్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ చాలాసార్లు కోలన్ క్యాన్సర్స్, ముఖ్యంగా రైట్ కోలన్ క్యాన్సర్స్ లేట్ స్టేజెస్లోనే మనం డయాగ్నోస్ చేస్తుంటాం. వీళ్ళకి కీమోథెరపీతో పాటు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటినే ముందుగా ఈ ట్యూమర్ని కేర్ఫుల్గా పరీక్షలకు పంపించి కేరాస్, ఎన్రాస్, బీరాఫ్ టెస్ట్లు అంటారు, పంపించి ఏ మోనోక్లోనల్ యాంటీబాడీ ఈ ట్యూమర్కి సూటబుల్గా ఉంటుందో లేదో తెలుసుకొని ఆ తర్వాత ఆ మోనోక్లోనల్ యాంటీబాడీస్ టార్గెటెడ్ థెరపీని కీమోథెరపెటిక్ రెజిమెంట్స్లో ఇన్కార్పొరేట్ చేసినప్పుడు సర్వైవల్ డెఫినెట్గా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి 4th స్టేజ్ రైట్ సైడెడ్ కోలన్ క్యాన్సరో లేకపోతే ఇంకో చోట కోలన్ క్యాన్సర్ వచ్చిన అనుకోండి, లివర్కో లంగ్స్కో పాకిపోయింది. ట్రెడిషనల్ కీమోథెరపీస్తో వాళ్ళు 12 to 20 months సర్వైవల్ ఇచ్చినప్పుడు ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. అలా కాకుండా ఈ కీమోథెరపెటిక్ రెజిమెంట్స్తో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇన్కార్పొరేట్ చేసినట్టయితే ఆ 12 to 20 months సర్వైవల్ని 40 to 50 months చేయడానికి అవకాశం ఏర్పడింది. సో అందువలన ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ట్రెడిషనల్ కీమోథెరపెటిక్ రెజిమెంట్స్లో ఇన్కార్పొరేట్ చేసినప్పుడు సర్వైవల్ చాలా ఎక్కువ ఉంటుంది. అనేక రకాలైన న్యూవర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే కాకుండా జెనెటిక్ బేసిస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటే ఈ క్యాన్సర్ స్పెసిమెన్ కానీ లేదా అడ్వాన్స్డ్ క్యాన్సర్ పేషెంట్స్ బ్లడ్ కూడా తీసి పరీక్షకు పంపించి వాళ్ళలో ఉన్న సర్క్యులేటింగ్ ఫ్రీ ట్యూమర్ డిఎన్ఏని ఐడెంటిఫై చేసి ఆ డిఎన్ఏ మీద జెనెటిక్ అనాలిసిస్ చేసి దాన్నే ఫౌండేషన్ 1 టెస్టింగ్ అంటారు. 490 జీన్స్ని 100x అనలైజ్ చేసి ఏ రకమైన సొమాటిక్ మ్యుటేషన్, డ్రైవింగ్ మ్యుటేషన్ ఈ ట్యూమర్ ఉందో ఐడెంటిఫై చేసి ఆ మ్యుటేషన్ని ట్రీట్ చేసే టాబ్లెట్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. దీన్నే టార్గెటెడ్ థెరపీ అంటారు. ఈ టార్గెటెడ్ థెరపీలో 2 రకాల మాలిక్యూల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి స్మాల్ మాలిక్యూల్స్, సెల్ సిగ్నలింగ్ పాత్వేస్ని ఎఫెక్ట్ చేసే మాలిక్యూల్స్. రెండోది ఇందాక డిస్కస్ చేసినట్టు మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఈ రెండింటిని కూడా ఎస్పెషల్లీ లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఈ టెస్టులు చేయించి ఏ రకమైన ట్రీట్మెంట్కి లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే సర్క్యులేటింగ్ ఫ్రీ ట్యూమర్ సెల్స్ని కూడా ఐడెంటిఫై చేసి మన యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్ చేసినట్టు ఏ రకమైన యాంటీబయాటిక్ లొంగుతుంది యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అలాగే ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్
ఏ కీమోథెరపిటిక్ ఏజెంట్కి లొంగుతాయో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా ట్రెడిషనల్ కీమోథెరపీ రెజిమెంట్స్ ఫెయిల్ అయినప్పుడు ఆ న్యూవర్ కీమోథెరపిక్ రెజిమెంట్స్ని వీళ్ళ మీద మనం ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కోలన్ క్యాన్సర్ కానీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్స్ కి కీ హోల్ సర్జరీస్ బాగా ఎఫెక్టివ్ గా చేయగలుగుతున్నారన్నారు కదండి. అంటే అన్ని సందర్భాల్లో సాధ్యమా? స్టేజ్ని బట్టి, వచ్చిన ఏరియాని, ఆ లోకల్ని బట్టి? జనరల్లీ కోలన్ అనేది మన అబ్డామినల్ ఆర్గన్. అబ్డామిన్లో ఉన్న ఏ ఆర్గన్ అయినా కూడా, ఎస్పెషల్లీ మూవింగ్ ఆర్గన్ కొన్ని పార్ట్స్, మిగతా పార్ట్స్ కూడా పెద్దగా ఫిక్స్ అయి ఉండవు. రెక్టల్ క్యాన్సర్ కూడా 99% of the cancers, unless there is some grave morbidly obese patient or ఇతరత్ర ప్రాబ్లం ఉంటే తప్ప జనరల్గా వీళ్ళందరికీ కూడా కీహోల్తోనే సర్జరీ చేయటం ప్రిఫర్ చేస్తాం. కారణం ఏంటంటే పేషెంట్కి తక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది, ఫాస్టర్ రికవరీ, తొందరగా ఇంటికి వెళ్ళిపోవటానికే కాకుండా సర్జరీ కూడా ఆ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ చూసినప్పుడు, మనం నేకెడ్ అయితే చూసిన దానికన్నా 10 to 16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ చూసినప్పుడు ప్రిసైజ్గా ట్యూమర్ ఎక్కడ ఉంది, ట్యూమర్ నుంచి పాకే లింఫ్ నోడ్స్ ఎక్కడికి పాకుతున్నాయి కరెక్ట్గా తెలుసుకొని, అలాగే ట్యూమర్ పక్కనున్న నర్వ్స్, పక్కనున్న ఆర్గన్స్, సెక్షువల్ ఆర్గన్స్కి, యూరినరీ బ్లాడర్కి వెళ్ళే నర్వ్స్ని ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసి ప్రిజర్వ్ చేయడానికి, స్పింక్టర్ నుంచి కరెక్ట్గా చూడటానికి, లోవర్ పార్ట్స్ ఆఫ్ ద పెల్విస్లో మనం అబ్డామిన్ ఓపెన్ చేసి మన తల లోపల పెట్టినా కూడా కనబడని పార్ట్స్ని చాలా సింపుల్గా ఈ మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో ఈ హై డెఫినిషన్ కెమెరాస్తో చూడటానికి, ఎస్పెషల్లీ 3D కెమెరాస్ కూడా అందుబాటులోకి వచ్చాయి, చూడటానికి అవకాశం ఏర్పడింది. సో తద్వారా చాలా ప్రిసైజ్గా సర్జరీ చేస్తూ పేషెంట్కి అతి తక్కువ మార్బిడిటీ, ఫాస్టర్ రికవరీ ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కోలన్ క్యాన్సర్ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్కి గురయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ, గురైన వాళ్ళు కానీ, లేకపోతే ఒకసారి ట్రీట్మెంట్ అంతా అయిపోయినా కానీ వాళ్ళ డైటరీ కేర్ కానీ, డైట్ అంతా మార్చాల్సిన అవసరం ఉంటుందండి. నాన్ వెజ్ అంతా అలా అని కాకుండా నాన్ వెజిటేరియన్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. హై ఫ్యాటీ డైట్ ఏదైనా కూడా తగు మోతాదులో, అంటే మితాహారం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది ఎక్కువగా తీసుకోకూడదు, ఏది తక్కువగా తీసుకోకూడదు. సో మన డైట్లో కరెక్ట్ మిక్స్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా కరెక్ట్ ఆ ప్రోటీన్ ఇంటేక్ కూడా ప్రాపర్ ప్రోటీన్ తీసుకోవటం, ఈ క్యాండ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్, హై చీజ్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఈ మెటీరియల్ అన్నింటినీ అవాయిడ్ చేయటం, ఫైబర్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అవి తీసుకోవటం, వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, వాటిని తీసుకోవటం, తద్వారా మనం ఆ డైట్ తీసుకోవటం ద్వారా మళ్ళీ రెండో క్యాన్సర్ రావటాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ట్రీట్మెంట్ ఒకసారి అయిపోయాక మళ్ళీ వాళ్ళకి ఇంకేదన్నా భాగాలకి రావడం, దగ్గరగా ఉన్న రీప్రొడక్టివ్ సిస్టమ్, అంటే స్త్రీలలో కొంచెం సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివి కొంచెం ఎక్కువ కదండి, వాళ్ళకి అలాంటి రిస్క్ ఏమన్నా ఉండొచ్చు అంటారు? 7 to 8% ఆఫ్ కోలన్ క్యాన్సర్స్ పేషెంట్స్లో, ముఖ్యంగా స్త్రీలలో ఓవరీస్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని లోకల్లీ అడ్వాన్స్డ్ కోలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ వచ్చినప్పుడు స్త్రీలలో జనరల్లీ ఓవరీ అటమీ కూడా, అంటే బయోలేటరల్ ఓవరీ అటమీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే రెక్టల్ క్యాన్సరు రెక్టమ్కి ఇన్ ఫ్రంట్ వెజైనా కానీ యూట్రస్ కానీ అతుకున్నట్టయితే పెల్విక్ ఎక్సెంట్రేషన్, పోస్టీరియర్ పెల్విక్ ఎక్సెంట్రేషన్ అంటాము, ఆ క్యాన్సర్ వచ్చిన భాగాన్ని, అలాగే దాంతోపాటు యూట్రస్ని, వెజైనాని కూడా తీసివేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఎడిక్వేట్ లోకల్ కంట్రోల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్ గా పెద్ద పేగు చివరి భాగానికి సంబంధించిన క్యాన్సర్స్, కోలన్ కానీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్న తొలి దశలో గుర్తించడము అండ్ కంట్రోల్లో పెట్టడం తేలికే అంటారు. డెఫినెట్గా అండి, ఎస్పెషల్లీ కోలన్ క్యాన్సర్. కోలన్ క్యాన్సర్స్లో జస్ట్ ఎడిక్వేట్ సర్జరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట క్యూర్ అవడానికి. ఆ క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎంతవరకు అయితే పాకటానికి అవకాశం ఉందో, లింఫ్ గ్లాండ్స్ని ఫస్ట్ ఫేజ్లోనే పూర్తిగా తీసివేసినట్టయితే వాళ్ళలో క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోస్ట్ ఆపరేటివ్ పెథలాజికల్ రిపోర్ట్ని బట్టి అవసరమైతే పోస్ట్ ఆపరేటివ్ కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేట్ స్టేజెస్లో వచ్చినప్పటికీ కూడా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్తో సిగ్నిఫికెంట్గా లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఓకేనండి డాక్టర్ మోహన్ వంశీ గారు, పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్, కోలన్ కానీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ ఇతర సమస్యలుగా పొరబడే అవకాశం ఉంది, ముందుగానే గుర్తించడము, స్క్రీనింగ్ టెస్టులు, పాలిప్స్ దశలోనే గుర్తిస్తే ఏ కేర్ తీసుకోవచ్చు, అండ్ సర్జరీలో లేటెస్ట్ డెవలప్మెంట్స్, కీ హోల్ సర్జరీ గురించి, రేడియేషన్ గురించి అండ్ కీమోథెరపీలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ లాట్ అండి.